జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుపతిలో గుజరాత్ కు చెందిన సద్భావన పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న భాగవత్ భజన్ కథ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో కొనసాగుతుంది. ఇందులో భాగంగా రుక్మిణి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. 8 రోజుల పాటు నిర్వహిస్తున్న భాగవత్ భజన కథ కార్యక్రమంలో భాగంగా రుక్మిణి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న రిటైర్డ్ ఎస్పీ పిసిసి స్వామి మాట్లాడుతూ తిరుపతిలో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించడం ఆనందదాయకమన్నారు. ఈ సందర్భంగా కథకులు జయేష్ త్రివేది, ట్రస్ట్ ప్రెసిడెంట్ రాజశ్రీ మెహతా, నిర్వాహకులు మున్సిక్ బాయ్, హీరాలాల్ నకుం తదితరులను సాల్వాలతో సత్కరించారు. కార్యక్రమంలో సినీ దర్శకుడు రవిచంద్రారెడ్డి, పలువురు జర్నలిస్టులు, గుజరాతీ భక్తులు పాల్గొన్నారు. जय हिंद, जय द्वारकाधीश, वेंकटरमण गोविंद। लेके 7 दिन का, उसमें सब हमारा पितरों का मोक्ष के लिए अच्छा में अच्छा पवित्र धाम है गोविंदा का, वहाँ आए हैं। सब लोग मिलजुल के रहते। ये हमारी 10वीं भागवत सप्ताह है और राजेश्वरी बेन इतनी मेहनत करती है कि ये कथा का पूरा आयोजन अकेले हाथ से 4 महीना पहले से स्टार्ट करते हैं और पूरा सब लोग यात्रियों लोग को खुशी खुशी से सबका भाव पूछते हैं। और दूसरा, यहाँ आप आए इसलिए आपका भी धन्यवाद। और हम एक कथा कायम शहीदों के नाम साल में एक बार करने वाले हैं, तो आप भी जरूर उस टाइम पे पधारिए। साहब का बहुत शुक्रिया कि इतना टाइम हमारे लिए निकाला। फिर भी हमारे को आपको नमन करना चाहिए कि आपके गांव में आपने इतना मेरे को योगदान दिया, वो बदल आभार। పాత్రికేయులందరికీ నమస్కారం. ఈరోజు మన తిరుపతి పవిత్ర స్థలంలో రాజేశ్వరి గారు, మనబాయిజీ, మిగతా వాళ్ళందరూ ఇక్కడ మన తిరుపతికి వచ్చి భగవత్ కథ, మన అట్లా రామాయణం మహాభారతం ఎట్లా చెప్తారు. ఈ 7 రోజులు వీళ్ళు ఇక్కడ వచ్చేసి ఎక్కడ గుజరాత్ నుంచి బాంబే నుంచి వీళ్ళందరూ ఇక్కడ వచ్చేసి భగవంతుని ప్రార్థించి ఈ 3 రోజుల కథ జాగారం చేసుకుంటూ వచ్చారంటే చాలా 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 భగవంతుని చెప్పాలి. మనలాంటి మన తిరుపతి లాంటి పవిత్ర ప్లేస్లో వీళ్ళంతా వచ్చి ఎక్కడి నుంచో వచ్చి వీళ్ళు చేస్తున్నారంటే వీళ్ళందరూ ఒకసారి భగవంతుని కృపా ఉండాలని కోరుతున్నాం. రెండోది 7 రోజులు రాజశ్రీ మేడం, మనబాయిలు, ప్రసాద్జీ బాయ్, వీళ్ళందరూ వచ్చి మనకు ఇక్కడ అన్ని ఆర్గనైజ్ చేసి ఎంతమందికి మా అమ్మకి సంకల్పం ఉంది భాగవత్ కథ చేయాలి అని. అన్ని తీర్థధామ్, చార్ధామ్, ద్వాదశ జ్యోతిర్లింగ అన్ని చోట్లలో భాగవత్ కథ చేయాలి, అది సంకల్పం ఉంది. ముందు ద్వారకా అయిపోయింది, ఉజ్జయిన్ అయిపోయింది, కాశీ అయిపోయింది, తర్వాత రామేశ్వరం, సోమనాథ్, ఇప్పుడు తిరుపతి, నెక్స్ట్ జగన్నాథ్ పూరి ప్లానింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు 1 ఇయర్లో, 1 సంవత్సరంలో ఒకసారి సైనిక్ వాళ్ళ కోసం కూడా కథ చేయాలి అని ప్లాన్ చేస్తూ ఉంది. ఒక కథ కూడా అయిపోయింది గుజరాత్లో, పానేరా ఒక టెంపుల్లో కథ అయింది సైనిక్ వాళ్ళ కోసం. ఆ కథలో ఏదైనా డొనేషన్ వస్తే ఎవరైనా షహీద్ అయిపోయినారు వాళ్ళ ఫ్యామిలీకి పంపిస్తుంది డొనేషన్, వాళ్ళ కోసమే. అది మా భారత్ దేశం కోసం చేస్తూ ఉంది.
ఇంకా ఇంకా కూడా ఎవ్రీ ఇయర్ చేస్తుంది. ఇంకా ఏమైనా టూర్లు ఇట్లాంటివి బ్యాలెన్స్ ఏమైనా ఉన్నాయా? టూర్ కూడా స్టార్ట్ చేస్తాము. ఓకే. మా తమ్ముడు నేను మా అమ్మకి సపోర్ట్ చేస్తాము. సో మీ టార్గెట్ వచ్చి ఇండియా మొత్తం టూర్లా? అవునవును, ఇండియాలో ఎన్ని టెంపుల్స్ ఉన్నాయా అన్ని